హాయ్ ఫ్రెండ్స్, గుడ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇది వచ్చేసరికి బక్షికుంట లేక్ అమీన్పూర్లో ఉంది. ఇది మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. లేక్ మొత్తం వాకింగ్ ట్రాక్ అన్నమాట. చాలా మొత్తం లేక్ లోపల పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అంతా వాకింగ్ ట్రాక్ చాలా బాగుంది. ఒక పార్క్ టైప్లో ఉంది. చుట్టూ మార్నింగ్ వాకింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ కూడా. ఫ్యామిలీతో వచ్చి హాయిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. చాలా బాగుంది. షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇది. కాకపోతే మెయింటెనెన్స్ ఎవరు పట్టించుకోవట్లే ప్రజెంట్. మనకి రావడానికి కూడా ఇది ఎంట్రీ ఫీజు అదేం లేదు. ఎంట్రీ కూడా చుట్టుపక్కల ఎక్కడ 4 ఎంట్రీస్ ఉన్నాయి. అవి కూడా గేట్స్ ఏం లేవు, నార్మల్గా వచ్చేయచ్చు. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు నెమ్మదిగా. ఇదిగో చిన్నపిల్లలకి కూడా పార్కులా, చిన్నపిల్లలకి ఇది కూడా ఆడుకోవడానికి ఒక ప్లే జోన్ లాగా చిన్నది అన్నీ ఉన్నాయి. ఇలా రంగులు రాట్నం కానీ, ఇదిగోండి ఇది ఒక ప్లే జోన్, చిన్నపిల్లలకి కిడ్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంది, చాలా బాగుంది. ఊయల ఉంది. లేక్ అయితే చాలా బాగుంది. ఒక ఫోటో ఒక వ్యూ పాయింట్ లాగా చాలా బాగుంది. ఇది మెయింటైన్ చేసి ఇక్కడ బోట్స్ కానీ పెడితే చిన్న చిన్నవి, ఆ లేక్ మొత్తం నీట్గా చేసి జనాలు రావడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే చుట్టుపక్కల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా చాలా టూలెట్ బోట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అమీన్పూర్, ఇక్కడ ఈ లేక్ దగ్గర హౌసెస్లో అయితే 2 BHKలు 3 BHKలు కూడా ఉన్నాయి. 2 BHKలు వచ్చేసరికి 18,000 ఉంటుంది దగ్గర దగ్గర. 1 BHKస్కి 10,000. 1 BHK దొరకడం కష్టంగానే ఉంది ఈ లేక్ దగ్గరలో. కానీ వాతావరణం అయితే వెదర్ చాలా బాగుంది ఇక్కడ. ప్రశాంతంగా, జీరో పొల్యూషన్ ఈ లేక్ దగ్గర. గ్రీనరీ అంతా చాలా బాగుంది. చుట్టుపక్కల చెట్లు పెంచుతున్నారు. చాలా చెట్లు ఉన్నాయి. చాలా చెట్లు నాటారు ఇక్కడ. ఈ చెట్లు ఏమో కానీ కొన్ని కొబ్బరి చెట్లు, మామిడికాయ చెట్లు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. డెవలప్ చేస్తున్నారు నెమ్మదిగా. కానీ ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనకి సిటీ మధ్యలో ఆ పొల్యూషన్, అప్పు 30-40 ఏళ్ళకే పోయేటట్టున్నా. మనకి డైలీ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా వాకింగ్ చేసుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కుదిరినప్పుడు, శాంతమైన వాతావరణం, అస్సలు జీరో పొల్యూషన్. ఇక్కడ పొల్యూషనే లేదు. లోపలికి రావాలండి, అమీన్పూర్ లోపలికి. మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఈ లేక్ నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు. బక్షికుంట లేక్ అమీన్పూర్లో ఉంది. కొంచెం లోపలికి రావాలి, రాజేంద్ర రెడ్డి నగర్ అనుకుంటా. ఇంకా కొబ్బరి చెట్లు కూడా నాటారు. ఇంకొన్ని డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ రావడానికి ఈ మధ్య హాయిగా ఇక్కడ కూర్చోడానికి కూడా కొంచెం ఇదంతా క్లీన్ చేయాలి. GHMC వాళ్ళు పెట్టిన బోర్డు బక్షికుంట లేక్.
మొత్తం క్లీన్ చేస్తే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. గ్రీనరీ అయితే చాలా బాగుందండి. కింద చెట్లు పెరగడం కానీ చాలా బాగుంది. ఒక చిన్న కేరళ స్టైల్, కేరళలో ఉంటాయి, చాలా ఉంటాయి ఇలాంటివి కేరళలో. ఆ మోడల్లో ఉంది. బ్యాక్ వాటర్స్ వైపు కేరళలో బ్యాక్ వాటర్స్ నియర్లో ఉంటాయి ఇలాంటి లేక్స్ చాలా. ఆ టైప్లో ఉంది. డెవలప్ చేస్తే మాత్రం దీనికి ఫుల్ రష్ ఉంటుంది. కానీ జనాలు నేను వచ్చినప్పుడు అయితే దీనికి చాలా తక్కువ మంది వస్తున్నారు. డెవలప్ కాలేదు కాబట్టి ఇంకా. కానీ పైన చెట్లు, చుట్టూ అటు ఇటు చెట్లు, మధ్యలోంచి వాకింగ్ ట్రాక్ లాగా ఉంది, చాలా బాగుంది. ఫ్రీ టైంలో వచ్చి చూడండి. వెదర్ అయితే చాలా కూల్, చాలా చలిగా ఉంది ఇక్కడ. చలికాలం కాబట్టి ఇంకా చలి ఎక్కువ ఉంది. అసలు నాయిస్ అయితే లేదండి, నాయిసే లేదు అసలు. సైలెంట్గా ఉంది. చుట్టుపక్కల అన్ని బిల్డింగ్లు ఉన్నాయి, మరి జనాలు ఉన్నారో లేదో కూడా తెలియట్లా, కానీ సైలెంట్గా ఉంది. ఎక్కువ నాయిస్ ఇష్టపడిన వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు. చూడండి అసలు ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. ఈవినింగ్ పూట హాయిగా ఒక 10 రౌండ్లు వేసుకుంటే నడవడానికి కూడా చాలా లెంత్ ఉంది. రౌండ్ 2-3 కిలోమీటర్స్ ఉన్నట్టుంది రౌండ్, ఒక అటు నుంచి చుట్టూ. ఇది మన ఛానల్ అండి, మనోజ్ వ్లాగ్స్ ఛానల్. కొత్తగా అయితే స్టార్ట్ చేయాలా. ఇదివరకు చాలా వీడియోస్ పెట్టాం, బట్ అవన్నీ వ్యూస్ ఎక్కువ రాలేదని మళ్ళీ సరిగ్గా ఎడిటింగ్ కానీ అవి సరిగ్గా లేదు, అందువల్ల అవన్నీ డిలీట్ చేసాం. మళ్ళీ ట్రావెలింగ్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నా ప్రజెంట్. సో అందరూ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. చుట్టుపక్కల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం లేడీస్ వాళ్ళని వీడియో తీస్తున్నారు అనుకుంటున్నారు, అందువల్ల మొబైల్ కింద కొంచెం డౌన్ సైడ్ పెట్టాల్సి వచ్చింది. అప్పటికే వీడియో తీస్తుంటే అందరు చూస్తున్నారు. ఇదిగోండి హాయిగా అసలు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుని ప్రశాంతంగా యోగా చేసుకునే వాళ్ళు కూడా యోగా చేసుకోవచ్చు, మ్యాట్ తెచ్చుకొని ఒక సైడ్కి. కానీ ఇది కనుక డెవలప్ చేస్తే దీనికో టికెట్ పెట్టేస్తారు అనుకుంటా. మా మల్కంపేట చెరువు ఏదో ఉంది కదా, దానిలాగా. ఎక్సలెంట్ వ్యూస్, మొత్తం గ్రీనరీ. అదే మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక వ్యూ పాయింట్. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్, షేర్, కామెంట్. ఇంకా వీడియోస్ వస్తాయి. ఇక్కడైతే బాతులు కూడా ఉన్నట్టున్నాయి, చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇది ఒక క్యూట్ వీడియో. ఈ వీడియోలో నాకు నచ్చింది మెయిన్ ఇదే. ఇది తీస్తాం చాలా బాగుంది అసలు. కొట్టుకుంటున్నట్టున్నాయి మొగుడు పిల్లల్లాగా. ఇక్కడే ఒక బాత్ మిస్ అయిందండి, అది లోపలికి వెళ్ళింది. మళ్ళీ నేను తర్వాత వీడియో ఆపించి తర్వాత చూసా, ఒక బాతే కనబడింది, ఇంకో బాత్ కనబడలా. ఇదొక్కటే చూసాను, ఇదొక్కటే వెళ్తుంది. మళ్ళీ అది ఎక్కడ మునిగిందో అసలు ఎటు తేలిందో కూడా తెలియట్లా. మొత్తం చూసి ఎక్కడ కనబడలా. మొత్తం గ్రీనరీ చూడండి, కింద గ్రీనరీ, రాళ్ళు.
సపోర్ట్ ఫ్రెండ్స్. ఇది ఒక వైజాగ్ దగ్గర లైట్ హౌస్ లాగా ఉంది. దీని నుంచి వ్యూ చూద్దామని దీని మీద నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని ఇది స్టెప్స్ మీద ఎక్కి చూస్తున్నాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. కాకపోతే ఈ చెట్లు అనేవి చాలా అడ్డం ఉన్నాయి. దీని మీద కూడా ఫుల్ చెట్లు పెరిగిపోయినాయి. నాకు తెలిసి దీన్ని కూడా మెయింటైన్ చేస్తే కానీ ఇంకా మెయింటెనెన్స్ అవన్నీ ఉంటే బాగుంటుంది. చూడాలి దీని మీద వ్యూ ఎలా ఉంటుందో. చాలా బాగుంది దీని మీద నుంచి లేక్. డెవలప్ చేస్తే కనుక ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద గుడ్ వ్యూ పాయింట్ విత్ నో పొల్యూషన్, నో నాయిస్ ఆల్సో. దీని నుంచి వ్యూ బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ కామెంట్.